దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అందిన శుభాభివందనలు దేవుని పక్షున్న మరియు కుటుంబ పక్షున్న మీ అందరికి తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని సొత్తైన ప్రజలారా, దేవుని సముఖం ముందు కూర్చొని ఉన్న దేవుని బిడ్డలారా, ఈ పునరుద్ధరణ దేవుడు అద్భుతంగా దేవుడు మాట్లాడుతున్నారు. 95వ కీర్తనలో మొదటి వచనాన్ని చూసుకున్నట్లయితే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మరి ఎంత అద్భుతమైనటువంటి ఈ 95వ కీర్తనలో రాయబడిన మాటను చూసినట్లయితే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేద్దాం. ఎంత చక్కగా పిలుస్తున్నాడు చూడండి. రండి, నన్ను ప్రేమించే ప్రియ కుమారుడా, కుమార్తె, నా సొత్తైన ప్రజ, ఈ దినము నీవు నన్ను ఎంతగా ప్రేమించుచున్నావో అంతగా నిన్ను ఆహ్వానిస్తున్నాను అంటున్నాడు. ఎంత చక్కగా అంటున్నాడంటే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. అంటే దేవుడు పిలుపునిస్తూ ఆహ్వానాన్ని ఇస్తూ ఆయన కూడా మనతో కూర్చొని మనతో మమేకమై ఆరాధించడానికి మనల్ని పిలుస్తున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుచున్న సందర్భం. ఈ దినము దేవుని అద్భుతమైన సందేశాన్ని మన ముందు పెట్టాడు. ఒక అద్భుతమైనటువంటి మాటతో మనల్ని బలపరుస్తున్నాడు. ఇక్కడ 95వ కీర్తనలో మొదటి వచనాన్ని చూసినట్లయితే, రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. ఈ మాటలో ఉన్నటువంటి, ఈ చరణంలో ఉన్నటువంటి గంభీరత్వాన్ని గమనించినట్లయితే, రండి అంటున్నాడు, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. ఇది అంశము. ప్రియమైన దేవుని బిడ్డలారా, రండి దేవుణ్ణి ఆరాధించదము. రండి దేవుణ్ణి ఆరాధించదము. ఎంత చక్కగా ఈ మర్మాన్ని మన ముందు పెట్టాడు. ఇక్కడ గమనించినట్లయితే, ఈ కీర్తన సింహాసాన్ని ఆశీనుడు పెట్టినటువంటి గొప్ప దేవుడు. ఆ సింహాసనంలో ఆశీనుడై అధిగమించినటువంటి గొప్ప అనంత జ్ఞాని అయి అత్యధిక కృప కలిగినటువంటి ఆ కృపా బాహుల్యాన్ని మనకు అనుగ్రహిస్తున్నటువంటి గొప్ప మహాదేవుడు. ఇక్కడ గమనిస్తే, రారాజైన యేసుక్రీస్తు ఆయన సందర్భాన్ని వివరిస్తూ ఆయన మహాదేవుడని, స్తుతులకు పాత్రుడని, ఆరాధనకు యోగ్యుడని, ఆరాధించగలిగినటువంటి యోగ్యత కలిగినటువంటి గొప్ప మహనీయుడని, ఇక్కడ ఆయన ఎరిగి ఉన్న ప్రజలను మనమందరము గమనించాలని, మనము తెలుసుకోవాలని ఇక్కడ గమనిస్తే, మానవులందరూ ఆయనను స్తుతించాలని పిలుపునిస్తున్నాడు. ఆ పిలుపు అలాగే ఉంది కదా. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదాం అంటే పిలుపునిస్తున్నాడు. ఇక్కడ గమనిస్తే, ఈ కీర్తనను మనము ఈ దినము 3 విభాగాలుగా మనం చూడవచ్చు. ఈ కీర్తనలో అద్భుతాలను దేవుడు 3 విభాగాలను పెట్టాడు. ఈ దినము గమనించండి. రండి
దేవుని ఆరాధించడమనే అంశముతో ఒక 3 భాగాలను, ఈ 11 వచనాలను దేవుడు మన ముందు పెట్టాడు. ఈ 95వ కీర్తన. ఇక్కడ అద్భుతాలు ఉన్నాయి, ఆశ్చర్య కార్యాలు ఉన్నాయి, వినసంపైనటువంటి మాటలు ఉన్నాయి, నేర్చుకోవలసినటువంటి గుణగణాంకాలు ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే మొదటి సందర్భంలోనికి వెళ్దాం. ఈ అంశము నీ నిజ జీవితాన్ని మారుస్తుంది. ఏం చేస్తుందండి? నిజ జీవితాన్ని మారుస్తూ ఉంది. ఇక్కడ గమనిస్తే ఈ పునరుద్ధానములో రండి దేవుణ్ణి ఆరాధించదము. నిజమే, అంటే ఆరాధించదము అనే మాటలో ఒక గొప్ప మర్మము దాగి ఉంది. అంటే ఇప్పటి వరకు నువ్వు ఆరాధించడం లేదా? ఇప్పటి వరకు ఆయన్ను స్తుతించడం లేదా? ఇప్పటి వరకు ఆయన గణపరచడం లేదా? ఇప్పటి వరకు ఆయనను కొనియాడము లేదా? ఇప్పటి వరకు ఆయనను ప్రేమించడము లేదా అనేది మాటకు వస్తే, ఒక్కసారిగా ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము, కొనియాడుతున్నాము, ఆయన మందిరంలో ఆయన సన్నిధి యొద్దకు వచ్చి గోజాడుతున్నామే, కానీ ఏ విధముగా ఆరాధిస్తున్నావు, ఏ విధంగా స్తుతిస్తున్నావు, ఏ విధంగా గణపరుస్తున్నావు, ఏ విధమైన ఆలోచనతో ఆయన యొద్దకు వస్తున్నావు అనేది నువ్వు ఎప్పుడైనా గమనించావా అంటున్నాడు. ఆయా భక్తుల అనుభవాన్ని మన ముందు పెట్టాడు. ప్రియమైనటువంటి దేవుని సొత్తైన ప్రజలారా, ఈ దినము వింటున్న నీవు ఆయన సన్నిధానంలో కూర్చొని ప్రతి మాటను బహు జాగ్రత్తగా, ఈ గంట సమయమే కావచ్చు, 2 గంటల సమయమే కావచ్చు, ఈ పునరుద్ధాన దినమే కావచ్చు, వింటూ బహు జాగ్రత్తగా హృదయంలో భద్రపరుచుకొని తిరిగి వెళ్తున్న నీవు ఈ సత్యాన్ని దినము తెలుసుకోవాలి. ఒక చక్కని సందర్భాన్ని మన ముందు పెట్టాడు. రండి దేవుని ఆరాధించదము. ఎంత బహు వినసంపైన మాట. ఇక్కడ గమనిస్తే 3 విభాగాలుగా ఈ 95వ కీర్తనలో ఉన్న 11 వచనాలను ఈ దినము ధ్యానించుదాం. ఇక్కడ గమనిస్తే మొదటి 2 వచనాలను గమనిద్దాం. చూడండి. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోష గానము. నువ్వు చేస్తున్న క్రమాన్నే ఇక్కడ బయలుపరిచాడు. నువ్వు వచ్చావు, వచ్చిన వెంటనే ప్రార్థన చేశావు, పాటలు పాడావు, సాక్ష్యం చెప్పావు, స్తుతిస్తున్నావు, క్రమము బాగానే ఉంది. కానీ ఈ 2 వచనాల్లో గమనించవలసిన విషయం ఏంటంటే, ఇక్కడ రండి దేవుణ్ణి ఆరాధించదము అంటున్నాడు, పిలుపునిచ్చాడు, ఆహ్వానించాడు. ఆ ఆహ్వానము నీదనుకొని, ఆయన పిలిచాడనుకొని నువ్వు వచ్చావే. కానీ ఇక్కడ ఈ ఆరాధనకు పిలుపు, మొట్టమొదటి సందర్భం ఏంటంటే ఆరాధనకు పిలుపు. ఆహ్వానించిన వాడు ఎవరైనా సరే, ఈ దినము ఆహ్వానించిన వారు ఆ ఆహ్వానానికి తగ్గట్టుగా నిన్ను మర్యాద చేస్తే, నిన్ను చూసుకున్నట్లయితే వచ్చిన దానికి విలువ ఉంది అని నీవు నిర్ధారణ చేస్తావు. ఆహ్వానాన్ని పిలిచాము కదా, ఏదో పిలిచాం చూసి చూడనట్టుగా పట్టించుకోకుండా నీ మటుకు నీవే ఆలోచనతో వచ్చారు వెళ్ళారు అన్నట్టుగా ఉంటే దాని అర్థం ఎలా ఉంటుంది? ఎందుకు పిలిచాడో ఎందుకు అని మనం మాట్లాడతాం. కానీ ఈ ఆరాధనకు ఒక ప్రత్యేకత ఉంది.
ఆరాధనకు పిలుపు ఇక్కడ గమనించండి. మొట్టమొదటిగా ఈ 2 వచనాల్లో బయలుపరచబడిన విధానం ఏంటంటే, సృష్టికర్త అయిన దేవుడు, సృష్టించినటువంటి దేవుడు మానవులను సృష్టించటంలో గల ముఖ్య ఉద్దేశము వారు ఆయనను స్తుతించాలి. వారు ఏం చేయాలి? ఆరాధించాలి. నీ సృష్టికర్త నియమం ఏంటంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ నుండి కోరేది ఏంటంటే, నీవు ఆరాధించడమే కోరుతున్నాడు. నీవు స్తుతించడమే, నీవు కనపరచడమే కోరుతున్నాడు. అంత మించి ఏమన్నా కోరాడా? ఏమీ కోరడం లేదు. ఆరాధనకు పిలుపేంటి? నీవు స్తుతించడమే ఆయనకి ఇష్టం. అయితే ఆయన మహిమపరచాలని ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే, ఈ లోకానుసారమైన జీవితంలో, ఈ లోకంలో జీవిస్తున్న నీవు ఏ విధమైన ఆలోచనతో ఉన్నావంటే, మానవుడు సృష్టికి భిన్నంగా, సృష్టికర్తకు భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు. నా మాటగా చెప్పడం లేదండి, ప్రవర్తిస్తున్నారు అని ఆయా భక్తులు తెలియపరుస్తున్న విధానం. నిజమే, సృష్టికర్త నియమాన్ని మరచిపోయి ఆరాధనకు అర్థము తెలిసి కూడా ఆయనను ఎరిగి ఉండి ఎరగనట్టుగా జీవిస్తున్నారు. ఆయన పిలిచిన పిలుపుకు తగినట్టుగా జీవించడం లేదు అని పౌలు భక్తుడు వ్యక్తపరుస్తున్నాడు. ముఖ్య ఉద్దేశాన్ని బయలుపరుస్తున్నాడు. రోమియోకు రాసిన పత్రిక రోమియో సంఘముతో, రోమాలో ఉన్నటువంటి ఆ సంఘ విశ్వాసులతో మాట్లాడుతున్న విధానాన్ని ఒకసారి చూద్దామండి. రోమియోకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఒకసారిగా చూద్దాం. గొప్ప మర్మాన్ని ఇక్కడ పెట్టాడు. ఎంత అద్భుతమైన సంఘటన ఇక్కడ చూసినట్లయితే 18వ వచనం నుంచి గమనిద్దామమ్మా. చూడండి, 18వ వచనంలో నుంచి చూస్తే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బాగా గమనించండి. అక్కడ సింహాసనం మీద ఆసీనుడైనటువంటి గొప్ప దేవాతి దేవుడు గమనిస్తున్న సంఘటన. ఎక్కడి నుంచి వచ్చిందండి? పరలోకములో నుండి ఏమొస్తుందట? బయలుపరచబడుచున్నది. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషదమై అన్ని బయలుపరిచాడు. వారి మధ్యలో పెట్టాడు, అనగా మన మధ్యలో పెట్టాడు. దేవుడు అది వారికి విషదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగత్తుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుణ్ణి ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు. కృతజ్ఞతాస్తులు చెల్లింపను లేదు గాని తమ వాదములయందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయము అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు. ఏ విధంగా ఉన్నారట? ఆయన సృష్టించిన సృష్టికర్త బయలుపరుస్తున్న విధానం. పౌలు భక్తుడు రోమియో సంఘముతో, రోమాలో ఉన్నటువంటి సంఘ విశ్వాసులతో మాట్లాడుచు ఈరోజు మనకు హెచ్చరిస్తున్నాడు. ఆరాధనకు పిలిపించినటువంటి గొప్ప మహానీయుడు ఈ విధముగా బాధపడుచున్నాడు. ఆరాధిస్తున్న మీరు, ఆరాధనకు వచ్చిన మీరు ఏ విధమైనటువంటి ఆలోచనతో ఉన్నారు, ఏ విధముగా ఆరాధిస్తున్నారని చెప్పి ఇక్కడ
బయలుపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ వెళ్దాం. 90వ కీర్తనలోనికి వెళ్దాం. 90వ కీర్తనలోనికి వెళ్దాం. మొట్టమొదటి వచనాలు ఏంటి అక్కడ? రండి యెహోవాను ఉత్సాహపడి చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. ఎంత చక్కగా ఆరాధనకు పిలిపిస్తున్నాడు. అయితే ఈ ఆరాధనకు దేవుడు మూలాధారము. ఎందుకు ఆరాధన చేస్తున్నారంటే దేవుడే మూలాధారముగా మనకు నిలబడి ఉన్నాడు. దేవుడే బండ. ఎలాంటిదండి బండ? ఎలా ఉంటుంది? అది ఒక ఆధారము కలిగి ఉంటుంది. ఇల్లు కట్టాలి అంటే బండ లేనిది, రాయి లేనిది కడతారా? ఆ రాయే క్రీస్తుగా మన ముందు నిలబెట్టి ఉన్నాడు. అంటే ఇక్కడ గమనిస్తే ద్వితీయోపదేశ కాండంలోనికి వెళ్తే ఇక్కడ అద్భుతమైన సంఘటన బయలుపరచబడి ఉంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈరోజు మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఆరాధనకు ఇచ్చినటువంటి పిలుపునిచ్చినటువంటి మహానీయుడు. చూడండి 32వ అధ్యాయంలోనికి వెళితే ఇక్కడ 4వ వచనాన్ని ఒకసారి గమనించాము. ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఏమంటున్నాడు? ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకోదగిన దేవుడు. అంటే ఆయన నిర్దోషి కాబట్టి మనం కూడా నిర్దోషిగా చూడాలనుకుంటున్నాడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన నీతిపరుడు, యథార్థ, అందుకే ఆరాధనకు యోగ్యుడు. ఆరాధనకు పిలిపించిన మహానీయుడు. ఈ ఆరాధన నువ్వు ఏ విధముగా చేయడానికి అర్హుడైన దేవుని దగ్గరికి వచ్చావు. అందుకే నీకు పిలుపునిస్తూ ఏమంటున్నాడంటే ఆయన నీతిపరుడు, యోగ్యుడు, న్యాయము కలిగినటువంటి గొప్ప మహానీయుడు. ఆయన చర్యలన్నిటి న్యాయములే. ఆయనను ఏలెత్తి చూపే ఎక్కడ తప్పు లేదు బయలుపరుస్తున్నాడు. ఎంత చక్కగా ఆశ్రయ దుర్గముగా ఉన్నాడంటే ఒక బండగా, ఒక ఆశ్రయము, కోట. ఎంత చక్కని వర్ణితము కదా. అయితే ఈ మాటకు చూద్దామండి. మొదటి సమయంలో ఒక భక్తురాలి విన్నపాన్ని చూద్దాం. ఇక్కడ 2వ అధ్యాయం 2వ వచనం చూస్తే ఇక్కడ చక్కని మాట విందాం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుడు అంటే ఆశ్రయ దుర్గం ఏదియు. మొదటి సమూయేలు గ్రంథములో రాయబడిన మాట 2వ అధ్యాయం 2వ వచనంలో హన్నా తన జీవితంలో చేసిన అద్భుతాన్ని బట్టి, దేవుడు మాట్లాడిన విధానం బట్టి ఈరోజు మన ముందు బయలుపరిచింది. ఇక్కడ గమనిస్తే యెహోవా పరిశుద్ధుడు, దేవుడు ఒకడును లేడు. ఎంత చక్కగా చెప్తుందో చూడండి ప్రియ సహోదరి సహోదరుడా. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు, మన దేవుని వంటి ఆశ్రయ దుర్గమేదియో అన్న అనుభవంలో బయలుపరిచింది. ఆమె ఆరాధించింది, గణపరిచింది. ఆమె పొందుకున్న విధానాన్ని మన ముందు బయలుపరుస్తుంది. అందుకే ఆరాధించగలిగిన గొప్ప దేవుడు. తెలుసుకున్నావా? అదే 2వ సమయంలోనికి వెళ్దాం. 22వ అధ్యాయంలోనికి వెళ్దాం. భక్తుడు తెలియపరుస్తున్న విధానాన్ని చూద్దాం. 47వ వచనాన్ని ఒకసారి గమనించాము. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు మహోన్నతుడు గాక. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారండి? దావీదు గారు బయలుపరుస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇంత గొప్ప మహానీయుని మనం కలిగి ఉన్నామే. ఆ కలిగి ఉన్న దేవుడు ఆహ్వానం ఇచ్చి ఆరాధనకు పిలిపించిన మహానీయుణ్ణి ఏ విధంగా ఆరాధన చేస్తున్నామనే దానికి ఈ నిదర్శనాలు బయలుపెట్టారు.
దేవుడు బండ అను పరిస్థితిని మన ముందు పెట్టాడు. దేవుడే మూలాధారముగా, ఒక పిల్లర్గా, ఒక బండగా ఉన్నాడు అనే దానికి ఒక దర్శనాన్ని బయలుపరిచాడు. ఇక్కడ గమనిస్తే ఇటువంటి దేవునికి మొదటిగా నీవేం చేయాలి? కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. అందుకే తిమోతికి రాస్తాడు. మొదటి తిమోతిలో 4వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి. అక్కడ వ్రాయబడిన మాట, తిమోతి గారు రాస్తున్న మాటలు చూడండి. పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్న మాటను చూస్తే, మొదటి తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. అంటే సృష్టికర్త సృష్టించిన ప్రతి వస్తువు, అది నువ్వు కావచ్చు, ఏ వస్తువైనా, ఏదైనా మంచిది. కృతజ్ఞతాస్తులు చెల్లించి పుచ్చుకొని ఏదియు, హల్లెలూయా, ఏదైనా సరే కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అని గుర్తు చేస్తున్నాడు. ఏదైనగా అది దేవుని వాక్యములను, ప్రార్థనలను పవిత్రపరచబడుచున్నది. అది నువ్వే గాని, వస్తువే గాని, దేవుని వాక్యము చేత, ప్రార్థన చేత ఏమైందట? అది పవిత్రపరచబడి ఉన్నది. అందుకే నిన్ను పిలుస్తున్నాడు ఈ దినం. నీవు ఆయన వాక్యము చేత కట్టబడి ఉన్నావు. ఆయన ప్రార్థన చేత నిలబెట్టబడగలిగినావు. అందుకే నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు వాక్యము తెలుసుకున్నావు, ఆయనతో మాట్లాడగలుగుతున్నావు, కాబట్టి నిన్ను ఆరాధనకు పిలుపునిచ్చాడు. అదే నీకు వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, నిన్ను పిలుస్తాడా? ఎరిగి ఉన్నావు కాబట్టి, తెలుసుకున్నావు కాబట్టి ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు. అందుకే కీర్తనకారుడు ప్రజలకు పిలుపునిస్తూ ఉత్సాహముతో, సంతోషముతో, కృతజ్ఞతతో, కీర్తనతో ఆయన ఆరాధించుటకు రండి అని పిలుపునిస్తున్నాడు. మొదటి 2 వచనాలు. ఎంత బహుకరమైన మాట కదా! ఆరాధనకు పిలుపేంటి? ఆయన మూలాధారంగా నిలబడి ఉన్నాడు. అందుకే కృతజ్ఞతాస్తులు చెల్లించండి. చెల్లించి ఆరాధనకు పిలిపేంటో నువ్వు తెలుసుకో అంటున్నాడు. కృతజ్ఞతాపూర్వకమైన ఆరాధన నీలో చూడాలనుకుంటున్నాడు దినం. హల్లెలూయా. రెండవ సందర్భానికి వెళ్దాం. 90వ కీర్తనలోకి వెళ్దామా. 3 నుంచి చదువు. ఎంత అద్భుతమైన మాటలు ఇక్కడ కనబడుతున్నాయి. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఉన్నది, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగజేశాడు. ఆయన హస్తములు భూమిని నిర్మించాడు. ఆయన హస్తములు భూమిని నిర్మించాడు. హల్లెలూయా. ఆరాధనకు పిలుపునిచ్చాడు. మొదటిగా ఆరాధనకు కారణాలు తెలుపుతున్నాడు. పిలుపునిచ్చిన దేవుడు ఆయన ఒక మూలాధారంగా నిలబెట్టి కృతజ్ఞతాస్తులు చెల్లించాలన్నాడు. అయితే దానికి ఈ కృతజ్ఞతాస్తులు చెల్లించడం ఎందుకు, ఈ ఆహ్వానానికి నువ్వు ఎందుకు వచ్చావంటే కారణాలు తెలుపుతున్నాడు. రెండవది ఏంటిది? పిలుపునిచ్చిన దేవుడు కారణాలు తెలుపుతున్నాడు. నిన్ను ఆహ్వానాన్ని పిలిచాడు. ఆ ఆహ్వానానికి ఎందుకు ఆహ్వానించాడు? ఆ ఆహ్వానంలో ఏమి జరుగుతుంది అంటే నీవు ఆరాధించడానికి గల కారణాలేంటి? రెండవది తెలుపుతున్నాడు. పిలుపునిచ్చినటువంటి వారు ఎందుకు వచ్చావు, ఎందుకు పిలిచావు అనే దానికి ఆ కారణాన్ని బయలుపరుస్తున్నాడు. రెండవ మాట ఇక్కడ గమనిస్తే, ఆయన మహాదేవుడని. ఏంటండి ఆరాధన కారణం ఏంటి? నువ్వు ఆరాధించడానికి కారణం ఏంటి? ఆయన మహా దేవుడని, దేవతలకు దేవుడని, ఆయన సృష్టికర్తయని, భూమి ఆకాశములు సృజించిన గొప్ప దేవుడని, పర్వతములు సముద్రములు ఆయన కలుగజేశాడని, అందుకే అవి ఆయన స్వాధీనంలో ఉన్నాయని,
ఆయన మనం సృజించాడు అని తెలుసుకున్నావు కదా. అందుకే ఆరాధించాలి. కారణాలేంటి? ఒక కారణము లేనిది మనము ఆ వ్యక్తి గురించి తెలుసుకోం కదా. అయితే ఇక్కడ ఒక కారణం బయటపడుతుంది. ఏంటి? ఆయన గొప్ప మహానీయుడు, ఆయన సృష్టికర్త. సృష్టిలో సముద్రము ఆదికాండంలో 1వ అధ్యాయం 26వ వచనంలో బయలుపరచబడిన విధానం అంతా మనకు తెలియపరుస్తున్నారు. సృష్టికర్త నియమం, ఆ సృష్టించిన విధానం, ఇవన్నీ తెలుపుతూ నీకు కారణాన్ని ముందు పెట్టాడు. ఆరాధనకు కారణాలు. అందుకే ఆరాధించాలి అంటున్నాడు. అయితే ఇక్కడ బయలుపరచబడిన మాట ఏంటంటే, ఏమంటున్నాడమ్మా ఇక్కడ 3వ వచనంలో చూడు, యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహత్యము గల ఆకాశమందు ఆసీనుడు అటువంటి గొప్ప దేవుడు. అయితే ఇక్కడ సర్వలోకమునకు రాజాతి రాజు. 3వ వచనంలో బయలుపరచబడిన మాట ఏంటి? సర్వలోకానికి రాజాతి రాజు. దైవ పాలన జరుగుతుంది అక్కడ. ఏ పాలన? ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటకు వస్తే దానియేలు గారు నెబుకద్నెజరు రాజుకు జరిగిన సంభాషణ కళ భావాన్ని తెలిపినప్పుడు అక్కడ రాజు అంటున్న మాటను గమనించండి. దానియేలు గ్రంథంలోకి వెళ్ళమ్మా. 2వ అధ్యాయము 47వ వచనాన్ని గమనించు. అక్కడ సందర్భాన్ని పెట్టాడు దానియేలు గ్రంథంలో. మరియు రాజు బయలుపరచుటకు, చూడండి, బాగా వినండి, అక్కడ ఒక సందర్భం ఉంది. మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు. చూడండి, ఓ దానియేలు, నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మమును బయలుపరచువాడునై ఉన్నాడని హల్లెలూయా రాజు దానియేలు గారికి చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మమును బయలుపరచువాడునై. అంటే ఇక్కడ సర్వలోకములకు రాజాది రాజు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దానియేలు గారికి ఆ జ్ఞానాన్ని ఇచ్చిన గొప్ప దేవుడు. ఆ కళ భావాన్ని చెప్పేలోపు రాజు గారు అంటున్న సందర్భం అంటే ఇక్కడ సర్వలోకానికి రాజాతి రాజు. 3వ వచనంలో బయలుపరచబడిన మాట ఇక్కడ మనకు అర్థవంతంగా బయలుపరచబడ్డాయి. చూసారా? 3వ వచనం ఏమని ఉందమ్మా? చదువు. హల్లెలూయా, దేవతలందరికంటే మహత్యము గలవాడు. అందుకే మరి రాజు వర్ణించాడు. ఈరోజు మన విషయంలో కూడా వర్ణించే గొప్ప దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ దేవుడు నీ విషయంలో ఎక్కడ కూడా నిన్ను తగ్గించేవాడు కాడు. రాజుకు కళాభావము చెప్పినప్పుడు ఆ కళను అంగీకరించిన రాజు దేవుణ్ణి అక్కడ పొగిడాడు. నీ దేవుడు గొప్పవాడండి, ఎంత గొప్ప దేవుడు అని ఆయన నోట గుండా సత్యం వచ్చింది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ గమనించాలి. 4వ వచనానికి వెళ్దాం. చదువమ్మా. ఏమంటున్నాడు? భూమి ఆగాధ స్థలంలో ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. ఈ మాటకు దావీదు కీర్తనకారుడు అంటున్న మాటను చూడండి. 135వ కీర్తనలోకి వెళ్ళమ్మా. 6వ వచనంలో బయలుపరచబడిన మాటను ఆకాశమందు భూమి అందును సముద్రముల మహాసముద్రములన్నిటి యందు ఆయన తనకిష్టమైనంతయు జరిగించువాడు. హల్లెలూయా, ఎవరి చేతిలో ఉన్నాయండి? సమస్తము రాజాతి రాజు.
హల్లెలూయా. ఆరాధనకి ఇంతకంటే కారణాలు కావాలా? ఇంకా యోగ్యుడేనా? గణపరచువాడేనా? కొనియాడేవాడేనా? నీ ఆరాధనకు పిలుపునిచ్చి ఆ పిలుపుకు కారణాలు బయలుపరిచాడు. అయ్యా, ఆహ్వానం భావించి వచ్చావే, మరి ఈ ఆహ్వానంలో ఈ పిలుపుకు ఆరాధించమని అంటున్నాడు. మరి ఆరాధించగల యోగ్యుడేనా అంటే వర్తబుల్ క్యాండిడేటేనా అని మనం అంటాం కదా. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు సూటిగా. ఈ ఆరాధనకు కారణాలు ఇవయ్యా. ఆయన మహనీయుడు. రండి యెహోవాను గూర్చి ధ్వని అంటే గంభీరంగా నువ్వు చేయాలి. ఆరాధన అయిపోయింది. ఏమి చేస్తున్నావో తెలియదు. పక్కోడు చేస్తున్నాడు, నేను చేయకపోతే ఏమనుకుంటాడు. ఓపెన్. నీ హృదయ రహస్యం ఎరిగిన గొప్ప దేవుడు, నీ హృదయ తలంపులు ఎరిగిన గొప్ప దేవుడు. నువ్వు ఏమి ఆరాధిస్తున్నావో, నువ్వు ఏ స్తుతిస్తున్నావో, ఏ రకమైన ఆరాధన, ఏ రకమైన స్తుతి నీలో చూస్తున్నాడు దేవుడు. అందుకే ఆరాధన కారణాలు ఏంటో ముందు పెట్టాడు గొప్ప దేవుడు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, 5వ వచనానికి వెళ్ళమ్మా. ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించాడు. హల్లెలూయా. సకల విశ్వాసమును నీ జీవితంలో, అది విశ్వాసమే కానీ విశ్వమే కానీ, సకల విశ్వమును సృజించిన సృష్టికర్త విశ్వాన్ని సృష్టించాడండి ఆ సృష్టికర్త. అందుకే ఆరంభంలో బయలుపరిచాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడిందండి? ఆదియందు దేవుడు. హల్లెలూయా. ఆరంభంలో బయలుపరిచాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, నిర్గమకాండంలోనికి వచ్చేసరికి ఏం మాట్లాడాడు చూడండి. 20వ అధ్యాయం 11వ వచనానికి వెళ్ళమ్మా. 20వ అధ్యాయం 11వ వచనం. ఈరోజు సత్యములు బయలుపరుస్తున్నాడు. చూడండి. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించిన అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. ఇంతకంటే కారణాలు కావాలండి. క్వాలిటీస్ బయలుపరుస్తున్నాడు. నేను నువ్వు వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావో తెలియదు, ఎందుకు వచ్చామో తెలియదండి. పిలిచాడు, వచ్చాడు, అందరిలాగా వచ్చాం అనుకుంటున్నావా? జాగ్రత్త సుమ. నీ దేవుడు గొప్ప మహానీయుడు, స్తుతికి తగ్గ పాత్రుడు, మహిమపరచగల గొప్ప దేవుడు, గణపరచగల గొప్ప దేవుడు, సృష్టికర్త. ఆ సృష్టికర్త నియమమును నీ ముందు పెట్టాడు. ఇది సకల విశ్వాసం, సకల విశ్వమును సృష్టించినటువంటి సృష్టికర్త అన్నీ తెలుసు ఆయన. అందుకే కీర్తనకారుడు 104వ కీర్తనలో వ్రాయబడిన మాటను ఒకసారి చూడమ్మా. 5వ చరణాన్ని ఒకసారి చూడు. బహు ఘనమైన మాట ఇక్కడ బయలుపరిచాడు. చదువు. భూమి ఎన్నటికి కదలకుండునట్లు ఆయన దానిని హల్లెలూయా పునాదుల మీద. భూమి కదులుతుందా? మనిషి కదులుతాడే కానీ భూమి కదులుతుందా అండి? నువ్వు కదులుతావు, భూమి మాత్రం అక్కడే ఉంటుంది. అందుకే ఆరాధనకు పిలుపునిస్తున్నాడు. జాగ్రత్త సుమ. 6వ వచనానికి వెళ్ళమ్మా. 6వ వచనానికి వెళ్ళు. బహు చక్కని మాట. ఆయన మన దేవుడు. ఏమంటున్నాడు? ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము. హల్లెలూయా. ఆయన పాలించే సర్వాధికారి, రాజులకు రాజు, రాజాది రాజు, సృష్టికర్త. ఆయన పాలించే వాడు, పాలించే ప్రజలము మనం. అందుకే అంటాడు దేవుని జనము, సొత్తైన ప్రజలు,
సొత్తైన ప్రజగా పిలుస్తున్నాడు ఇది. అందుకే అంటాడు ద్వితీయోపదేశ కాలంలోకి వెళ్దాం. 14వ అధ్యాయం 2వ వచనాన్ని చూడాలి. ఒక జాగృతమైన మాటలు ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఏలయనగా చూడండి, ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. హల్లెలూయా. ఎవరండి? నువ్వు ఆషామాష వ్యక్తి కాదు. నిన్ను ఉట్టిగానే పిలవట్లేదండి. ఎంతో మంది ఉన్నారు లోకంలో. నిన్నే ఎందుకు పిలుస్తున్నాడు ఆరాధన? నీకే ఎందుకు ఆహ్వానం ఇచ్చాడు? నీకే ఎందుకు కారణాలు తెలుపుతున్నాడు? ఎందుకు? నీ దేవుడైన యెహోవా నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషంగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఆర్డినరీ మార్పు అసలు కాదండి. ఆయన అభిషేకము పొందుకున్న వ్యక్తిని, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నటువంటి వ్యక్తిని. అందుకే నిన్ను ఏర్పరచుకున్నాడు. లోకము వేరు, నీవు జాగ్రత్త సుమ. అందుకే నీ కారణాలు తెలుపుతున్నాడు. పాలించే దేవుడు. అందుకే సృష్టికర్త నిన్ను వదలకుండా నిలబెడుతున్నాడు. 26వ అధ్యాయంలోనికి వెళ్ళాము. 26వ అధ్యాయంలోనికి వెళ్ళి ద్వితీయోపదేశ కాండం 26వ అధ్యాయం 18-19 వచనాలు చదువు. మరి యెహోవా నీతో చెప్పినట్టు ఎవరితో చెప్తున్నాడు? నీతోనే చెప్తున్నాడు. నీవే తనకు స్వకీయ జనమై ఉండి తన ఆజ్ఞలన్నిటినీ కైకొందువనియు తాను సృజించిన సమస్త జనముల కంటే నీకు కీర్తి ఘనత పేరు కలుగునట్లు నిన్ను హెచ్చించుదునని ఆయన సెలవిచ్చినట్లుగా నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనమై ఉందువని యెహోవా ఈ దినము ప్రకటిస్తున్నాడు. నీకు కీర్తినిస్తానంటున్నాడు, ఘనతనిస్తున్నాడు. నీకు పేరు ప్రఖ్యాతలు ఇస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడని, ఎంత గొప్ప కారణాలు మన ముందు పెట్టాడు. ఎంత ధన్యులమో కదా ఈ దినము ప్రకటిస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాడు. తర్వాత ఏముందాం మనం? 6వ వచనంలో చూడు. ఇక్కడ పాలించు ప్రజలము, ఆయన మేపు, ఆయన గొర్రెలం. మనం మరి పాలించే వాళ్ళు, పరిపాలించే వారి చేతిలో మనం ఎవరు ఉన్నామండి? ప్రజలంగా ఉన్నాం కదా. ఆయన గొర్రెలమంట. చూడండి, కీర్తనకారుడు 78వ కీర్తనలోనికి వెళ్ళమ్మా. గొర్రెల గురించి మంచి చక్కని మాట రాస్తాడు. 78వ కీర్తన 52వ వచనాన్ని ఒకసారి చూడండి. 52వ వచనాన్ని ఒకసారి. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని హల్లెలూయా. మన పితరుల గురించి చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన విధానాన్ని బయలుపరుస్తున్నాడు. ఇక్కడ గమనించండి. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన, అంటే ఇంకొక మాట కూడా తీసుకోవచ్చు మనం. అరణ్యము లాంటి సమస్యల మధ్యలో, అగాధములో, ఊబిలో నుండి నిన్ను బయటికి తీసి ఆయన సొత్తుగా పిలుచుకుంటున్నాడు. అందుకే బయలుపరుస్తున్నాడు. 79వ కీర్తన 13వ వచనాన్ని ఒకసారి చూడము. అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలం నీ కృతజ్ఞతాస్తులు చెల్లించదము, తరతరముల వరకు నీ కీర్తిని అందుకండి. అసలు మనం చేయాల్సిన పని ఇది. ప్రియ సహోదరి సహోదరు, అందుకంటే యోహాను సువార్తలో రాయబడిన మాట చూడండి. యోహాన్ గారు రాస్తారు ఎంత చక్కగా. 10వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ వచనము 3వ వచనాన్ని ఒకసారి చూడమ్మా. 10వ అధ్యాయము, గొర్రెలు ద్వారమును ప్రవేశించువాడు గొర్రెల కాపరి. హల్లెలూయా. ఎవరండి? నిన్ను నడిపించేవాడు నీ ముందుకు వచ్చి నిలబడ్డా.
అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి. ఈరోజు నిన్ను పేరు పెట్టి పిలిచే ఆహ్వానం ఇచ్చాడండి. రండి, ఇంటిగా పిలవలేదు. నువ్వు ఎవరో ఏంటో తెలియదు అనుకుంటున్నావా? నువ్వు తెలుసు కాబట్టి, నువ్వు వినే గొర్రెవు కాబట్టి, వినే స్వరము, వినే చెవు నీకుంది కాబట్టి నిన్ను పిలిచాడు. ఈరోజు ఆరాధనకు వచ్చిన వారు బహుధన్యులు. ఆయన పిలుపు మేరకే, ఆయన ఆహ్వానం మేరకే వచ్చారు. ఏదో అనుకోకుండా రాలేను, రావాలని రాలేదు. ఆయన పురికొల్పి వీల వేసి పిలుచుకున్నాడు. గొర్రె స్వరం విన్నదంట. ఎంత చక్కగా అంటాడో చూడండి ఇక్కడ. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ గమనించండి, ఈ 3 నుంచి 6 వచనాల్లో బయలుపరచబడిన విధానం ఏంటంటే, మనము ఆయన ప్రజలము. ఎవరమండి? ఆయన ప్రజలము. అందుకే ఆయన స్తుతించాలని, ఆయన మన కాపరిని నువ్వు ఎరగాలని, ఆయన మన అవసరాలు తీరుస్తూ మనకు సహాయము చేయువాడు కనుక అందుకే ఆయన్ను ఆరాధించాలి. హల్లెలూయా. ఆరాధనకు ఎన్ని కారణాలు బయలుపరిచాడు, అందుకే మనము ఆరాధించాలని బయలుపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు పిలుపునిచ్చిన గొప్ప దేవుడు ఆ పిలుపుకు తగ్గట్టుగా నీకు అన్ని కారణాలు ముందు పెట్టి, ఎందుకయ్యా నువ్వు ఆరాధించాలి, ఎందుకయ్యా నువ్వు రావాలి అని తెలియపరుస్తూ ఇంకొక మాట సెలవిస్తున్నాడు. 3వది ఏంటంటే 7వ వచనం నుంచి 15వ వచనం వరకు బయలుపరుస్తున్న హెచ్చరిక ఉందండి దీంట్లో. 3వది ఏంటిదంటే బహు భయంకరమైన హెచ్చరిక. చదువు. రండి, నమస్కారం చేసి సాగిల పడదాము. నమస్కారం మొట్టమొదటిగా పిలిచాడు, మొదటి వచనంలో పిలిచాడు. 7వ వచనం సరికి ఏమని పిలుస్తున్నాడు చూడండి. రండి, నమస్కారము చేసి సాగిల పడదాము. నమస్కారము చేసి సాగిల పడదుము. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదము. నేడు మీరు ఆయన మాటను అంగీకరించిన ఎడల ఎంత మేలు. హల్లెలూయా. పిలుపునిచ్చాడు, కారణం బయలుపరిచాడు. నీకెంత మేలో ఉపకారం ఉంటుందో తెలియపరుస్తున్నాడు. అంటే ఇక్కడ 3వది ఏంటో తెలుసా? ఆరాధించని వారికి హెచ్చరికిస్తున్నాడు. ఇక్కడ ఆరాధిస్తున్నావు, తెలుసుకున్నావు, ఓకే. ఆయన్ను ఆరాధించని వారికి, ఆయన్ను ఎరిగి ఉండి ఎరగనట్టుగా నటించే వారికి హెచ్చరికిస్తున్నాడు. ఇది మనకు వర్తిస్తుందండి. ఏదో నేను ఆరాధిస్తున్నాను, నేను వచ్చాను, నేను ధన్యుణ్ణి, ఈరోజు విన్నాను, ఈరోజు ఆరాధించాను, ఈరోజు పాలు పంచుకున్నాను అనుకుంటున్నావేమో. నీలో కొంచెము అటు ఇటు ఉందేమో బయలుపరుస్తున్నాడు దేవుడి. హెచ్చరిస్తున్నాడు. ప్రజలు ఆయన మాట విని అంగీకరించి ఆరాధించే వారికి మేలు కలుగుతుందని, ఈ దినము విశ్వసించిన వారందరికీ మేలు కలుగుతుందని దేవుడు వారి యందు సంతోషిస్తున్నాడు. హల్లెలూయా. సంతోషిస్తున్నాడు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఒక మాట గుర్తు చేస్తున్నాడు. ద్వితీయోపదేశకాండంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండంలో 26వ అధ్యాయం 11వ వచనం చూడండి. త్వరగా 3వది బయలుపరచబడిన విధానాన్ని చూద్దాం. 26వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి చూడండి. నీ దేవుడైన యెహోవా సన్నిధిని దాన్ని పెట్టి, నీ దేవుడైన యెహోవా సన్నిధిని నమస్కారం చేసి నీకును నీ ఇంటి వారికి నీ దేవుడైన యెహోవా దయచేసిన మేలంతటి విషయమును నీవును లేవీయులను నీ దేశంలోను పరదేశంలో సంతోషింపవలెను. హల్లెలూయా. ఇది చెబుతూ
ఒక మాటను గుర్తు చేస్తున్నాడు. యెషయా ప్రవక్తకు బయలుపరచబడిన మాట చూద్దాం. 45వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలను గురించి మాట్లాడుతున్నాడు. 45వ అధ్యాయం 19వ చరణం నుంచి చూడమ్మా. ఇక్కడ రాయబడిన అంధకార మాట దేశంలోని చూడండి. ఏమంటున్నాడు? అంధకార దేశం దేశంలోని మరుగైన చోట్ల నేను మాట్లాడలేదు, మాయా స్వరూపుడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానముతో నేను నిన్ను చెప్పలేదు. నేను మాయ మాటలు చెప్పి ఆరాధనకు ఆహ్వానం ఇయ్యలేదు. ఆ కారణాలు ముందు పెట్టాను. ఆ కారణాలు తెలుసుకున్న నీకు ఒక హెచ్చరిక ఇస్తున్నాను. నేను మాయా స్వరూపుడనైనట్టు నన్ను వెదకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు. ఇవన్నీ చెప్పుకుంటూ 25 వచనాల వరకు కూడా నిన్ను నన్ను మన గురించి మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజలను మన పితరులైన వారి గురించి మాట్లాడుతూ, ఇది బాగా చదవండి, అర్థవంతమైన మాటలు దాని దాగి ఉన్నాయి. ఆయన ఏదో మాయ మాటలు చెప్పి నిన్ను పిలవలేదండి. ఆరాధన గల కారణాలు ముందు పెట్టాడు. అది నీ ఇష్టం. ఇక ఆరాధించు, ఆరాధించకపో నీకే వదిలేస్తున్నాడు. ఒక మాట గుర్తు చేస్తున్నాడు, హెచ్చరిస్తూ ఆదికాండం 26 మొదటి అధ్యాయం 26వ వచనంలో బయలుపరచబడిన మాట, సృజించిన సృష్టికర్త అక్కడ ఏలుడు ఈ సమస్తాన్ని అన్నాడు. తెలుసు కదా, ఆరంభంలో బయలుపరుస్తూ 49వ అధ్యాయానికి రామ. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 8వ వచనంలో బయలుపరచబడిన మాటను ఒక మాట చూద్దాం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి. అనుకూల సమయమందు ఎవరి గురించి? ఇశ్రాయేలు ప్రజల గురించి ఆలోచించాడు. ఈరోజు నీ గురించి కూడా ఆలోచిస్తున్నాడు, నా గురించి ఆలోచిస్తున్నాడు. అంటే అనుకూల సమయమందు. బాగా గమనించండి. నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి రక్షణ దినమందు నిన్ను ఆదుకొట్టిని, బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రన్నని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యమును పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా అందుకే రండి. ఏమంటున్నాడు? రండి. మొదటి అక్షరం 95వ కీర్తన. ఎందుకు? రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని, బయలు వెల్లుడని బంధింపబడిన వారితో బంధింపబడిన నిన్ను విడుదల చేసి బయటికి లాగి చీకటిలో ఉన్న నిన్ను ప్రకాశమైన వెలుగులోనికి తీసుకొచ్చి ఆహ్వానము పిలుచుకొని కారణాలు బయలుపరిచి హెచ్చరిస్తున్నాడు. అనుకూల సమయములే నిన్ను నీ మొర ఆలకించాను. ఐగుప్తు దేశ బానిసత్వంలో ఉన్న వారిని పాలు తెరలు ప్రవహించే ప్రదేశానికి తీసుకొచ్చి మోషే నడిపిస్తూ ఆ క్రమ విధానాన్ని ముందు పెట్టి వారు చేసిన ప్రతిదీ బయలుపరిచాడు. ఇంత లోతైన మర్మమో చూడండి. అందుకే జాగ్రత్త అంటున్నాడు. అయితే ఇక్కడికి వస్తూ ఏమంటే, వినని వారికి హెచ్చరికలు ఇస్తూ వారి కలుగు శిక్ష ఏ విధంగా ఉంటుందో బయలుపరుస్తున్నాడు. 8వ వచనం చదవమ్మా. 95:8. అరణ్యమందు మెరిబా యొద్ద మీరు కఠినపరచుకున్నట్లు వారి హృదయాన్ని కఠినపరుచుకున్నారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజ. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్న అరణ్య ప్రాంతంలో జరిగిన సంభాషణ ఈరోజు నీ జీవితంలో కూడా ఆరాధన చేయవలసినటువంటి అర్థమేందో నీకు తెలిసి ఎరిగి ఉండి ఆ కారణాలు తెలుసుకొని కూడా నీవు లోకం వైపు వెళ్తున్నావు. జాగ్రత్త. వారు ఆ విధంగా చేశారని మన ముందు పెట్టాడు. ఆ చదువు 8వ వచనంలో. అరణ్యమందు మెరిబా యొద్ద మీరు కఠినపరచుకున్నట్లు మస్సాదినమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, సామెతల గ్రంథంలో రాయబడిన మాట. డాక్టర్ సొలొమోన్ గారు రాస్తున్న మాటను చూడండి. 28వ అధ్యాయం 14వ వచనం చదవమ్మా. సామెతల్లో బయలుపరచబడిన మాట 28:14. నిత్యము నిత్యము భయము
భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. నిత్యం ఏం చేయాలి? ఆయన నామం ఎరిగిన ప్రజలు, ఆయన ఆరాధనకు కారణాలు బయలుపరిచి ఆరాధించగలిగిన యోగ్యుడు, సమర్థుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేయాలి? నిత్యము భయము. అది కావాలి. హృదయంను కఠినపరచుకున్నవాడు కీడులో. వారందరూ కీడులో పడ్డారా? ఇజ్రాయెల్ ప్రజలు కీడులో పడ్డారా? కఠినపరుచున్న వారందరూ లయమైపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు తెలుసుకున్న విధానం ఏంటో, నీవు సత్యం తెలుసుకున్నావు కదా, ఆ సత్యాన్ని ఏం చేయాలి? అనుసరించి నడవాలి. నడవకపోతే హృదయం కఠినపరుచుకుంటే కీడులో పడతావు. అందుకే అంటాడు, నిర్గమకాండంలోకి వెళ్ళమ్మా 17 బయలుపరచబడిన మాట చూడండి. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి ఈరోజు మనకు బయలుపరుస్తున్నాడు. 17 చూడమ్మా. అప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన వాదమును బట్టి, ఎప్పుడు అరణ్య ప్రాంతంలో జరిగిన సంభాషణ మోషేకు వారికి మధ్యలో జరిగింది చూడండి. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి అతడు ఆ చోటికి మస్సా. చూడండి, మస్పా అంటే ఏంటో తెలుసా? శోధించుట, వారు చేసిన శోధన. అనియు మెరీబా అనియు అంటే వాదం. వారు శోధించారు, వాదించారు. అటువంటిది మనలో ఉందేమో, జాగ్రత్త. తీసివేయండి అని ఖచ్చితంగా చెప్తున్నాడు ఈరోజు. కఠినపరచుకొనకుడి. ఆరాధనకు కారణాలేంటో మీ ముందు పెట్టాను, నేనేంటో మీకు బయలుపరిచాను. కాబట్టి మీరు ఈ రెండింటిని తొలగించుకునండి హెచ్చరిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, 9వ వచనానికి వచ్చేసరికి నిర్లక్ష్యము చూపించారు కదా. చూడు, చదవమ్మా 95. అంతటా మీ పితరులు నన్ను పరీక్షించి శోధించి నా కార్యములు చూచిరి 40 ఏళ్ల కాలము. చూడండి ఎంత గొప్ప వారో చూడండి వీళ్ళు. 40 ఏళ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారి హృదయమును ప్రజలు వారు నా మార్గమును తెలుసుకోండి. హల్లెలూయా. వారి నా మార్గం అంటే ఎంత నిర్లక్ష్యం ఉందో చూడండి వారిలో. ప్రియ సహోదరి సహోదరుడా, అపోస్తలుల కార్యం 7వ అధ్యాయం 36వ వచనానికి పోదాం. ఎంత చక్కని సందర్భాలు ఉన్నాయో చూడండి. 7:36 బయలుపరచబడిన మాట చూడము గట్టిగా. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏళ్ళు అరణ్యంలోను మహత్కార్యములు సూచక్రియలు చేసిన వారిని తోడుకొని. హల్లెలూయా. ఇంత చేసిన నిర్లక్ష్యం ఉంది అంటే వారిలో ఈ 2 గుణాలు ఉన్నాయి. మస్పా, మెరీబా. నీ జీవితంలో ఈ 2 తొలగించుకున్నప్పుడే ఆయన ఆరాధించినటువంటి ఆరాధనకు అర్థము నీ జీవితంలో నిలబడిపోతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, హెబ్రీయులకు రాసిన పత్రిక హెబ్రీ సంఘంతో మాట్లాడుతున్నాడు పౌలు భక్తుడు. ఒక మాట గుర్తు చేస్తున్నాడు. 3వ అధ్యాయము చూడమ్మా. 3వ అధ్యాయం 16-17 వచనాలు చూడండి. విని కోపము పుట్టించిన వారు ఎవరు? క్వశ్చన్ మార్క్ ఉందా? ఎవరండి? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరండి? ఇజ్రాయెల్ ప్రజలేగా. ఎవరి మీద 40 ఏళ్ళు ఆయన కోపగించను. పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యంలో రాలిపోయెను. హల్లెలూయా. ఎవరి మీద? వ్యతిరేకంగా ఉన్న వారి మీదనే. ప్రేమించిన వారి మీదనా? వ్యతిరేకత, దేవుని ఇష్టము లేదు. ఎంత మర్మాలు బయలుపరిచాడో చూడండి. ప్రియ సహోదరి సహోదరుడా, చెడు హృదయము కలిగి 10వ వచనానికి వచ్చారు. అజ్ఞానము చేత నడుస్తున్నవారు అంటే దేవుణ్ణి ఎరిగి ఉండి ఎరగనట్టు నటించే ప్రజలు జాగ్రత్త. వారికి హెచ్చరిస్తున్నాడు. అంటే అజ్ఞానం కలిగి, చెడు హృదయము కలిగి వారు ఏ విధంగా నడిచారో ఆ క్రమము మీలో ఉండకూడదు. నా ఆరాధనకు పిలుపునిచ్చానే, నా ఆరాధన ఏంటో బయలుపరిచానే, గల కారణాలు మీకు బయలుపరిచానే. కాబట్టి హెచ్చరిస్తున్నాను ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినం ఈ సత్యము తెలుసుకో. నువ్వు వచ్చావు,
ఆరాధించావు, గణపరిచావు, మయపరిచావు, నా ప్రత్యక్షతను పొందుకొని తిరిగి వెళ్ళాలి అంటే నీలో ఈ క్వాలిటీస్ ఉండాలి అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, 11వ వచనానికి వచ్చేసరికి దేవుడు ఒక ప్రమాణం చేస్తున్నాడు. చదవమ్మా. కావున నేను కోపించి మీరెన్నడూను నా విశ్రాంతిలో నా విశ్రాంతిలో, నా మహిమలో, నన్ను గణపరిచే విధానంలో, నన్ను కొనియాడే విధానంలో, నన్ను కీర్తించే విధానంలో, నన్ను ఆరాధించే విధానంలో ప్రవేశింపకూడదని ప్రమాణము హల్లెలూయా హెచ్చరిస్తున్నాడు. యెషయా ప్రవక్తకు బయలుపరిచాడు. చూడండి, యెషయా గ్రంథంలో ఈ మాటకు బయలుపరచబడిన విధానం చూడండి. 14వ అధ్యాయము 24వ చరణం చూడమ్మా. ఎంత చక్కని మర్మం ఇక్కడ ఉందో. సైన్యములకు అధిపత్యము యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు. ఆయన ఉద్దేశమేనా? వారికి ఎంత కఠిన శిక్ష ఇచ్చారు అంటే అలాంటి శిక్ష మనకు ఉండకుండా వెళ్ళిపోవును గాక. మనలో మెస్పా, మెరిబా అనే 2 ఉద్దేశములు తొలగిపోవును గాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అడుగుతున్నాడు. ప్రియ సహోదరుడా సహోదరి, వింటున్న నీవు ఆయన పునరుద్ధాన దినంలో ఈ జూలై మొదటి పునరుద్ధానంలో అడుగు పెట్టావే. ఈ మొదటి పునరుద్ధానంలో అడుగుతున్నాను, నీకు ఆరాధనకు పిలుపునిచ్చాను. ఆరాధన ఏ విధంగా చేయాలి, ఎందుకు చేయాలో కారణాలు బయలుపరిచాను. ఒకవేళ అలాంటి ఉద్దేశములు లేకుండా ఎరిగి ఉండి ఎరగనట్టుగా నటిస్తూ మిస్బా జీవితము, మెరిబా జీవితము కలిగి ఉన్నావేమో. ఉంటే ఈ విధమైన శిక్ష ఉంటుంది. అవి తొలగించుకుంటే నీవు ఆశీర్వాదంలోనికి వెళ్తావు అని గుర్తు చేస్తూ, వారు వినకపోవడానికి గల కారణాలు ఏంటంటే, అంటే ఎందుకు వీరిలో ఆ చెడుతనం కలిగిందంటే, వినకపోవడానికి కారణాలు ఏంటంటే 3 వీరి జీవితాల్లో ఉన్నాయి. ఏవి? 7 నుంచి 15 వచనాల్లో బయలుపరచబడిన విధానం చూస్తుంటే వారు హృదయాన్ని ఏం చేస్తున్నారు? కఠినపరుచుకున్నారు. ఈరోజు నీ హృదయంలో ఆ కఠినత్వం ఉంటే తొలగించుకో. దేవుడు మాట్లాడుతున్నాడు. వారు ఏం చేశారు? రెండవది అవిధేయత ఉంటే తొలగించుకోయింది. వారు మూడవది విశ్రాంతిలో ప్రవేశింపలేక పోయారు. అంటే దేవుని అనుగ్రహము పొందలేక పోయారు. ఈ 3 ఒకవేళ నీ జీవితంలో ఉన్నాయేమో, జాగ్రత్త. ఈరోజు ఆరాధనకు వచ్చావు, ఆరాధించావు, అప్ప ఎంత బాగున్నానో, ఎంత బాగా సంతోషించాను అనుకుంటున్నావేమో. ఒకవేళ కఠినం ఉందేమో, అవిధేయత ఉందేమో, దేవుని అనుగ్రహము పొందలేని స్థితిలో ఉన్నావేమో. ఇవి తొలగిపోవునుగాక. ఆయన ప్రత్యక్షత పొందుకొని తిరిగి వెళుదువుగాక. అందుకే అడుగుతున్నాడు, నీవు ఎలా ఉన్నావు? ఈ దినం అడుగుతున్నాడు. సృష్టికర్త అయిన దేవుని గుర్తించావా? ఆరాధిస్తున్నావా? లేదా విని కూడా హృదయాన్ని కఠినపరుచుకొని అవిధేయులుగా ఉన్నావా? ఒకవేళ అడుగుతున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఈ రోజైనా నీ మనస్సు మార్చుకొని ఆయన ఆరాధించు. ఈ రోజైనా. ఇన్ని నెలలు గడిచిపోయాయి. జనవరి మొదలు డిసెంబర్ 31 కమిట్మెంట్ అయ్యాం. ఏం చెప్తాం? ఆ రోజు సాక్ష్యం చెప్తాం. ఇక జనవరి 1 నుంచి, ఆ రోజు నుంచి మొదలు జూన్ వరకు దేవుడు చూస్తున్నాడు. ఈ జూలై మాసమైన నీ జీవితంలో కఠినత్వాన్ని తొలగించుకో, అవిధేయతను తొలగించుకో, ఆయన అనుగ్రహాన్ని పొందుకునే పరిస్థితి తెచ్చుకో, అనుగ్రహానికి దూరంగా ఉండకు అని గుర్తు చేస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం ఒకసారి గుర్తు చేసుకోమంటున్నానండి.
ఎబ్రీ సంఘంతో అపొస్తలుడైన పౌలు మాట్లాడినట్టుగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, 4వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. ఆయన యొక్క విశ్రాంతిలో ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమను వాగ్దానము ఇంకా నిలిచియుండగా మీలో ఎవడైనను ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి, హల్లెలూయా, ఈ వాగ్దానము మన జీవితంలో స్థిరమైన పండగ నిలిచియుండును గాక. భయము కలిగి మనము జీవించాలి. అందుకే ఈ దినం అడగాలి, అయ్యా ఆకాశమందు ఆసీనుడైనటువంటి గొప్ప ప్రభువా, నాలోనున్న కఠిన హృదయాన్ని తొలగించి నిన్ను ఆరాధించే మనస్సు నాకిమ్ము అని అడుగుదా. దేవునికి మహిమ కలుగునుగా. దేవుడి మాటలు దీవించునుగా. దేవుడు అద్భుతంగా ఆరాధనకు పిలుపునిచ్చాడు. రండి యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదాం.